స్టీఫెన్ అండ్ స్టాన్లీకి కంగ్రాచులేషన్స్. మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము వీళ్ళ కళ కోరిక ఒక మూవీ తీయాలి అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దిస్. ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ. చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాము, బట్ ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఈ స్టేజ్ మీద ఇద్దరిని చూడడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ ట్రైలర్ ఆసమ్. ట్రైలర్ అయితే ఇట్లా కనెక్ట్ అవుతా ఉంది. ఇంకా 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 నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ అయినాను. ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ అండ్ హోల్ టీమ్. యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. నేను ఆ 2.5 years వీళ్ళు ఎంత కష్టపడ్డారో నేను కంటిన్యూస్ చూసినాను. ఐ ఫెల్ట్ ఇట్లా తీస్తారా సినిమా అని వీళ్ళు చెప్పడమే కానీ, వేరే వాళ్ళు చెప్పడమే కానీ, వీళ్ళైతే చాలా హార్డ్ వర్క్ చేసినారు. ఐ రియల్లీ కంగ్రాచులేట్ హోల్ టీమ్. ఎన్ఆర్ఐస్ ఇట్లా వచ్చి ఇట్లా సినిమాలు తీస్తే వీఆర్ దేర్ ఫర్ యూ. విల్ సపోర్ట్ హియర్ ఫ్రమ్ ఇండియా, హైదరాబాద్. స్పెషల్లీ ఇట్లాంటి సినిమాలు చాలా రావాలి. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. స్టాన్లీ, ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది. దీంట్లో ఏదో ఒక క్యాచ్ ఉందండి. దట్ ఈస్ వాట్ నాకు అనిపించింది. ఆ కనెక్ట్ ఉంది. ఆ కనెక్ట్ ఏంటో తెలీదు, బట్ స్టిల్ హోల్ హార్టెడ్లీ ఐ కంగ్రాచులేట్ యూ బోత్ టీమ్. అండ్ కేకే రెడ్డి గారు, మీ గురించి అయితే ఒక 1000 times చెప్పుంటాడు మా స్టీఫెన్ అండ్ స్టాన్లీ. కేకే రెడ్డి గారు అని. బట్ వీ రియల్లీ మీలాంటి టీమ్ పీపుల్ చాలా ఎంకరేజ్ చేయాలి. స్పెషల్లీ ఈ బ్రదర్స్కి, మా ఫ్రెండ్స్, మా చిన్నప్పటి ఫ్రెండ్స్. అండ్ స్టేజ్ పరంగా నేను మిమ్మల్ని కంగ్రాట్స్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ముందున్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నిజంగా ఈ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ స్టీఫెన్ అన్న గారికి ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ మూవీలో చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మనము ఏ రంగంలో ఎంత సంపాదించుకున్నా మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి, మనం కన్న కళ అంటే డ్రీమ్ నిజమైన అంటారు కదా, మనం ఏదైతే డ్రీమ్ అనుకుంటామో ఆ సందర్భం రాదు. సంపాదన ఎన్నో రూపాయలు వస్తుంది. కానీ మీరు అనుకున్న డ్రీమ్లో నేనున్నందుకు నేను చాలా గర్వపడుతున్నానన్న. మీ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అందులో మన దేశం నుండి విదేశాలకు వెళ్ళినా మన దేశ ఘనత చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఆ దేశం నుండి మన దేశంలోకి వచ్చి మన అద్భుతమైన సినిమా తీస్తూ మన తెలుగు వారి ఘనతను చాటి చెప్తున్నందుకు, అందులో మేమున్నందుకు వెరీ హ్యాపీ సార్. అమెరికా నుంచి ఇక్కడికి విచ్చేసి సినిమా పరంగా అందరు విచ్చేసి మన తెలుగు వారి ఘనతను చాటి చెప్తున్నందుకు ఎన్ఆర్ఐ మెంబర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ప్లీజ్. ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా, ఫస్ట్ ఇయర్ హనుమాన్ వచ్చింది, ద ఫస్ట్ స్కై అండ్ ద సెకండ్ ఈజ్ ఇంద్రాణి. హనుమాన్ హిట్ కొట్టేసింది, ఇప్పుడు ఇంద్రాణి కూడా హిట్ కొట్టాలని ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంద్రాణి ఆల్ ది బెస్ట్. అంకిత అండ్ యానియా ఆల్సో. India has a rich heritage and culture, as said by a lot of people. We worshipped a lot of goddesses. I think Indian culture is the first culture who celebrates womanhood. And majhlo chala cinemalu vachai, girls were just, show pieces. But kudos to the team of Indrani. We brought forth the first superwoman movie in Telugu. ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ యూ గైస్. అండ్ ది సాంగ్స్ రాక్, నో బై. సో ఇప్పుడు స్టేజ్ పైకి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ని పిలిచేద్దాం. అంకిత టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో నమస్కారం. I would like to open my phone and whatever I write, I would like to give that speech first. So good evening and namaste to all the important guests, director, producer, and to all our beloved media members. I really appreciate everyone is here. I know you guys have taken the time and you guys came from, some people, very, very important people came from US and some people came from different state. I'm really, really grateful that my first producers are NRA. And I think only the lucky girl gets the NRA producers. I really got that kind of hospitality
And I really feel very, very blessed and like a family, like a home. I never expect like Sneha Gupta is doing one of the song here and character. She was explaining that I have done a lot of films, but I never received kind of hospitality what they have given. So I would like to thank what you guys have bought it here, and we flew from Mumbai to fulfill the concept of Indrani. I would like to thank all my co-actors. I would like to thank all my cinematographer and Mr. Music Director Siv Karthikeyan. First I heard Ravana song, I felt scared. I said, what? I'm gonna be Ravana? Why you guys are portraying me like a Ravana? So see, they was like, no ma'am, you're not Ravana, but it's your character requires to be Ravana. And one of the challenging stuff I have done in this my entire career was a dance. Where is my choreographer Anish? I would like to big thank you to him, because he has put his like sweat and blood into the song. That as the song was really challenging, and accordingly song we had to do a challenging steps. And first 4 days when I rehearsed, I gave up. I said, no, I'm not going to do that. First change the steps, then I'll do it. But they said, no ma'am, it requires, you can do it. And they believed me, and we rehearsed, I think, few days. And what you have seen, this Rara, it's the song which I have done as a Ravan. My character is to fight with Indrani's power. And I have one individual power, and which I don't want to disclose here what power I has. You have to see in the film what power I had and what power me and Ajay sir is having. It is a great privilege to share the screen with Ajay sir. He's a great actor. I would like to thank especially to all the members who are with our films. So many artists we have seen here, from Mr. Pratap ji, and Yanya is also there. I had a really great fun working with them. A big success to Indrani film. I want to say one Telugu dialogue which I wrote. Final ga Indrani film goppaga success ravali. Correct? Thank you very much for having me, honey. టీం మొత్తానికి కూడా వండర్ఫుల్ విషెస్ని అందించడానికి ఇక్కడ విచ్చేసిన మా గెస్ట్ అనిల్ సుంకర గారిని పిలుద్దాము. బట్ దానికంటే ముందు కేకే రెడ్డి గారు టు ప్లీజ్ వెల్కమ్ అనిల్ సుంకర గారు విత్ ఎ బొకే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కేకే రెడ్డి గారు. సార్ మీ విషయం. అందరికి నమస్కారం అండి. ముందుగా ఇలాంటి చిత్రాన్ని షికాగో నుంచి వచ్చి ఇక్కడ నిర్మించిన కేకే రెడ్డి గారికి, వారి మిత్రులకి, అనిల్ అండ్ ఆల్. ఒక మూవీ నిర్మించడం, అక్కడ ఉండి నిర్మించడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఆయన మొన్న కాల్ చేసి ఇప్పుడే బయలుదేరుతున్నారండి, ఫ్లైట్లో ఉన్నారు. ఎప్పుడు ఫంక్షన్ అంటే 17th అన్నారు. ఐ థింక్ మేబీ 14th or 15th మనం మాట్లాడుకున్నాం. సో ఫ్లై అయ్యి ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేసి మళ్ళీ వెళ్ళాలి అంటే, ఎవ్రీ మంత్ ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. వచ్చినప్పుడల్లా వి మిస్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ వన్, బట్ దట్ షోస్ ద ప్యాషన్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఇక్కడికి వచ్చి అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి మూవీ తీసి అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఎఫర్ట్స్, money as well as heart and passion. And I'm proud of my guys, and I'm proud that you are from our place. And thank you. Chicago. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రాని, ఇది ఒక స్టాన్లీ, అంటే ఫస్ట్ నాకు స్టీఫెన్ తెలీదు, స్టాన్లీ. మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ముందు నుంచి చెప్తూ ఉన్నాడు, త్వరలో ఒక ప్రాజెక్ట్తో వస్తాం అని. ఎంత హోంవర్క్ చేశారు అనేది ఈరోజు ఇప్పుడు తెలుస్తుంది. స్క్రీన్ మీద చూసుకుంటే, ట్రైలర్ చూశాక నేనే ఫోన్ చేసి చెప్పాను, ద నెక్స్ట్ లెవెల్. స్టాన్లీ కష్టం కనబడుతుంది, నేను మామ అంటుంటాను. తర్వాత చిన్న మామ అయ్యాడు స్టీఫెన్. చాలా బాగా తీసాను స్టీఫెన్. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ విజువల్స్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం నేను రెడీ అవుతున్నా. ట్రైలర్ అయితే ద పీక్స్. ఈ సినిమాని ఇంతమంది వచ్చి, యూఎస్ నుంచి వచ్చి ఇంతమంది దీన్ని ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మా మణి శర్మ గారు, నాకు తెలిసి మణి శర్మ గారు అసలు ఎక్కడికి రారు, ఎక్కడ మాట్లాడరు, అట్లాంటిది ఆయన్ని ఇవాళ తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మణి గారికి థ్యాంక్స్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండియన్ సూపర్ హీరోయిన్, సూపర్ ఉమెన్ అంటే అవెంజర్స్ని మళ్ళీ ఇక్కడ దింపారు. త్వరలో మనం అందరం స్క్రీన్ మీద చూడబోతున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఇచ్చేసిన అందరి పెద్దలందరికీ అండ్ మా అనిల్ శంకర్ గారికి థ్యాంక్ యూ. నేనైతే ఇలా అవుతుంది అనుకున్నానో అది అవ్వట్లేదు కదా. అరే ఇదేంటి అంటే జనరల్గా ఈ రోజుల్లో సినిమాలు ఎలా అయిపోయినాయి అంటే మనం ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు సినిమా చూశాక నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేసేస్తాం మనం. అవుట్ ఆఫ్ 180 టైమ్స్ మన ప్రిడిక్షన్ రైట్ అయిపోతుంది. బట్ ఇక్కడ అసలు క్లైమాక్స్ దాకా కూడా నేను అడిగా ఇప్పుడు ఇంత జరిగేది మరి లాస్ట్లో ఏమవుతుంది ఇంకా దానికి హీ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. అండ్ దెన్ అప్పుడు చెప్పాడు, నువ్వు ఊహించు, నీకు 10 ఛాన్సెస్ ఇస్తాను, I'll give you 10 chances. You tell me the climax. And the same challenge was thrown to Shatabs Figarji also that day. And we were surprised to hear, oh, ila kuda vachar. So first story is excellent. Kada balamga undi. Then ఇప్పుడు వచ్చిన పెద్ద ఛాలెంజ్ ఏంటంటే సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ ఎవరు హ్యాండిల్ చేయాలి? ఫస్ట్లో ఇక్కడ కొంచెం ట్రై చేశాము. స్టీఫెన్ వాజ్ నాట్ హ్యాపీ. సినిమా అంతా కంప్లీట్ చేశాడు. సినిమా మొత్తం తీసుకెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు. ఇక 1 year విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేశాడు, ఈచ్ అండ్ ఎవ్రీ షాట్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ that he has given his whole heart into it. Forget about the money, డబ్బు అయితే పెట్టాం, హార్ట్ కూడా పెట్టి. అండ్ my brother lives in a big villa in US, but in Hyderabad we have a 3-bedroom flat and office. ఒకటే గదిలో ఒక చిన్న బెడ్, చిన్న ఒకటి సింగిల్ కాట్, అదే రూమ్లో సిస్టమ్స్, అదే రూమ్లో ఎడిటింగ్ టేబుల్, ఆ రూమ్లోనే బతికాడు. ఆ రూమ్లోనే ఆయనతో పాటు సావాసించింది రవితేజ, చక్రము, ఇంకా వెంకీ. వీళ్ళు నలుగురే ఉండేవాళ్ళండి ఆఫీస్లో. సినిమా డిసెంబర్లోనే షూటింగ్ అయిపోయింది. ఏ డిసెంబర్? మొన్న డిసెంబర్ కాదు, దానికి ముందు డిసెంబర్. దాని తర్వాత 14 నెలలు వీళ్ళే ఆ రూమ్లో ఉండేవాళ్ళు, ఆ రూమ్లోనే ఈ పనంతా చేసుకునేవాళ్ళు. ఈయన అమెరికాకి వెళ్ళటం రావటం, విజయవాడ హైదరాబాద్ లాగా తిరగటం. ఎలా తిరిగాడో, ఎలా చేశాడో, ఇట్స్ రియల్లీ అసలు నేనే షాక్. ఎలా ఇంత ఓపిక మనిషికి ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ సినిమాకే ఎలా ఇంత డెడికేషన్, విఎఫ్ఎక్స్ నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాకు అలా ఉంటేనే తీసుకుంటాను, లేకపోతే చెయ్యను. ఫస్ట్ ఆ డెడికేషన్. అండ్ హీ ప్రొడ్యూస్ ద మూవీ, హీ రోడ్ ద స్టోరీ, హీ డైరెక్టెడ్ ఇట్, స్క్రీన్ ప్లే తనే, విఎఫ్ఎక్స్ నాకు నచ్చినట్టు ఎవడు చేయట్లేదని వాడే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అయిపోయాడు. అండ్ he took everything into his hands. And today we can see that trailer where Sai Karthik నాకు ట్రైలర్ చూసి ఒక మాట చెప్పాడు, ఆ భాషలో చెప్పలేను కానీ ఇరగొట్టేశారా అని చెప్పాడు. ఇరగొట్టేశారు. సాయి కార్తిక్ అంటే ఒక ట్రైలర్ చూస్తే దాంట్లో 10 మిస్టేక్స్ ఫస్ట్ చెప్తాడు. అలాంటిది ఇరగొట్టేశారు మామ మీరు అన్నాడు. సో దాట్ గేవ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు అస్ ఆల్సో. ద హోల్ క్రెడిట్ ఆఫ్ ఇంద్రాని గోస్ టు nobody else except Stephen Pallam. It's his baby. He worked hard. He took all the decisions. I only executed the project for him so that ekkada kuda emi ee kharchulu ekku avakunda undadaniki. So I was just standing as a pillar to him, but he should get 100% credit of this film and nobody else will get it apart from him. Cinema ni leparu ante Sai Karthik సింగిల్ సిట్టింగ్లో సాంగ్ లేపేశాడు. ప్రతి సాంగ్ ఫస్ట్ దాంట్లోనే ఫైనల్ అయిపోయింది. రైట్, అదే అన్నాడు, కొన్నిసార్లు 10 సార్లు చేయించినా ఒక పాట రాదు మామ, కొన్నిసార్లు ఒకసారికే పాట అలా కనెక్ట్ అయిపోతుంది అని. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ అండి. కో డైరెక్టర్ సాయి త్రివేది ఉన్నాడు. ఎలా స్టార్ట్ చేయాలి సినిమా? అసలు మనకి టీం లేదు, ఏడీలు లేరు, డైరెక్టర్లు లేరు, ఎవడు, వీ డోంట్ నో ఎనీథింగ్. సాయి త్రివేది, సాయి కార్తిక్తో నేను గోవా వెళ్ళి వాళ్ళ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఓకే మనకు కో డైరెక్టర్ దొరికాడు. చక్రం అక్కడ ఫస్ట్ చీఫ్ ఏడి, చక్రం
నువ్వే మాకు ఇక్కడ చీఫ్ ఏడి. ఎందుకు? వాళ్ళు పని చేస్తున్నప్పుడు నేను చూశాను. I saw how those guys were working. And I need somebody like them to support my brother. I know he'll take off. But ఆ ఇనిషియల్ పుష్, ఆ సపోర్ట్, ఆ టెక్నికల్ టర్మ్స్, అలా వన్ బై వన్ అందరినీ పికప్ చేసుకొని టీమ్ని సెట్ చేసి we are here today. It took nearly more than 2.5 years. And I'm very happy that, you know, my brother could achieve his dream. And it was my dream also to be a part of a movie. Thank you, Stephen, for... So, that's his film and his baby. We are all a part of it. We are very happy for it. I'm really happy today that my brother has actually achieved this. And thank you very much to all our friends, even Gopi Garu, even Jaysen Garu, and Sudhir Garu, US lo. ఇంకా కేకే రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. He was even there for the song rehearsals అప్పుడు కూడా. So he gave so much of a time. Thank you very much అండి. So nothing else. I wish everybody liked it. And మీరు అందరూ ప్రోత్సహిస్తే సినిమా ఇంకా మంచి స్టేజ్కి వెళ్తుందని ఐ లైక్ టు కంక్లూడ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాసుకున్నారు, ఓకే. అది కూడా ఏంటి, ఫ్యూచరిస్టిక్ సూపర్ ఉమెన్, అది కూడా ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం. అది కూడా 1500+ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమా. అసలు ఇన్ని వెరైటీ అండ్ యూనిక్ కాన్సెప్ట్స్ని ఒక సినిమాలో, ఒక డెబ్యూ ఫిలింలో తీయడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ స్టీఫెన్ గారు, స్టీఫెన్ పల్లెం గారు, ద డైరెక్టర్. ఇప్పుడు ఆయన మాటలు వినేద్దాము. హాయ్ ఎవ్రీబడి. ప్లాన్ చేయలేదే మాట్లాడడానికి, బట్ ఐ థింక్ ఎవ్రీబడి ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ హార్డ్ వర్క్ హ్యాస్ హ్యాపెండ్, దే ఆల్రెడీ టోల్డ్. ఒకటే అంటే చాలామంది అంటారు, వై డి డు మేక్ ఏ సూపర్ హీరో ఫిలిం? ఐ నెవర్ వాంటెడ్ టు మేక్ ఏ సూపర్ ఫిలిం, హీరో ఫిలిం. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ద ప్లాట్ విచ్ ఐ గాట్ డిమాండెడ్ ఏ సూపర్ హీరో. దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యాడ్ టు మేక్ ఏ సూపర్ హీరో ఫిలిం. ఎందుకంటే స్టోరీ ఎంత పెద్దదంటే దాన్ని ఒక హీరో సాల్వ్ చేయలేడు. అది ఒక చాలా పెద్ద స్టోరీ అయిపోయింది. అప్పుడు సూపర్ హీరో ఫిలిం తీయాల్సిన అవసరం వచ్చింది. సో ద స్టోరీ డిమాండెడ్ ఏ సూపర్ హీరో, సో దట్ ఇస్ ద రీజన్ ఐ మేడ్ ఏ సూపర్ హీరో ఫిలిం. బట్ ఎప్పుడైతే సూపర్ హీరో ఫిలింకి వెళ్ళిపోయానో, ఐ అండర్స్టాండ్ దట్ దేర్ లాట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ విల్ బి దేర్, లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ విల్ బి దేర్. బట్ ఒకటే అనుకున్నాను, చేస్తే ఒకటే చేద్దాము, చిన్నది చేయొద్దు, పెద్దదే చేద్దాము, మన దాంట్లో పెద్దగా చేద్దాము అని ధైర్యం చేశాను. అండ్ ఫైనలీ ఐ డిడ్ మై బెస్ట్. అండ్ ఐ థింక్ ఒకటైతే ప్రామిస్ చేస్తాను, సినిమా 2 hours 40 minutes ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఫిలిం టు సీ ఆల్సో, లెంత్ ఆల్సో. మీ ట్రైలర్ కూడా చూస్తే ఇట్ ఈస్ లైక్ ద లెంతియస్ట్ ట్రైలర్ ఇన్ ఇండియన్ సినిమా, 3 minutes 47 seconds. No other trailer was there like that. Because ప్రతిసారి అందరూ అడిగేవాళ్ళు, ఇది ఏ టైప్ ఆఫ్ సినిమా, ఇదే జర్నర్ సినిమా అంటే నాకు అర్థం కాదు ఎలా చెప్పాలో. ఇందులో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, కిడ్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి, యూత్ నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇట్స్ ఎ టోటల్ కమర్షియల్ ఎంటర్టైనర్తో పాటు సైఫై థ్రిల్లర్, సూపర్ హీరో ఫిలిం. సో ఐ కెన్ ఓన్లీ ఎక్కడ చెప్పినా సరే నమ్మటం కష్టం. సో దట్ ఇస్ రీజన్ వై ఐ హ్యాడ్ టు put a little bit lengthy trailer which defines itself that, you know, this is the type of film which I am making. And I can only promise that 2 hours 40 minutes it will be a visual spectacle. అసలు సినిమాలో చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి, మీకు తెలియదు. రైటింగ్ అప్పుడే రాసేటప్పుడు చాలా భయం వేసింది నాకు కూడా, ఎలా రాస్తాను. ఎందుకంటే సూపర్ గర్ల్కి ఒక రోబోట్ ఉంటుంది షోల్డర్ మీద, దాని తర్వాత ఒక టైం మిషన్ ఉంటుంది ముందు. జనరల్లీ టైం మిషన్ అంటే జనాలు స్విచ్ నొక్కుతూ ఉంటారు, బట్ ఫ్యూచర్ అలా ఉండదు. ఇట్స్ ఏఐ, ఇట్ టాక్స్ టు యూ. సో అంటే ఒక కాన్వర్జేషన్ సీన్ రాసేటప్పుడే నాకు తెలుసు, రోబో కరెక్ట్గా రావాలి, టైం మిషన్ సరిగ్గా మాట్లాడాలి, క్యారెక్టర్స్ లేరు, ఐ హ్యావ్ టు షూట్ ఇట్. అండ్ హౌ ఇస్ ద అవుట్పుట్ గోయింగ్ టు కమ్, ఐ డోంట్ నో. ఐ హ్యావ్ టు టూ మచ్ ఆఫ్ గట్స్ తీసుకున్నాను. ఎందుకంటే it can become a biscuit or it can become a super hit. You know, the visual effects play key role in every frame of the film. మీరు ఒక రోబోట్ చూసారు షోల్డర్ మీద, there are approximately 250+ shots. 250+ shots రోబో ఉంటుంది షోల్డర్ మీద.
ఐ హ్యావ్ టు మేక్ ఇట్ లుక్ సో రియలిస్టిక్, యానిమేషన్ సో పర్టికులర్గా, దాని ఐ మూమెంట్, దాని లిప్ మూమెంట్, మళ్ళీ దాని డబ్బింగ్, అసలు ఎన్నిసార్లు డబ్బింగ్ చెప్పించి మళ్ళీ యానిమేషన్ చేయించి, మళ్ళీ డబ్బింగ్ చెప్పించి, ఫైనల్ డబ్బింగ్ చెప్పించి, మళ్ళీ యానిమేషన్ చేయించి 250 షాట్స్ కేవలం రోబోట్ మీద పెట్టాను అప్రాక్సిమేట్లీ. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. చేశాను మొత్తానికి ఏదో ఇస్ గుడ్. ఐ థింక్ ఐ మేడ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఏ లిటిల్ బిట్ లాంగ్ టైమ్, నాట్ జస్ట్ ఫర్ ఎ స్మాల్, ఇట్స్ నాట్ స్మాల్ ఫిలిం. అండ్ ఇంకొకటి అనుకునేవాడిని, ఎప్పుడు కూడా మన సూపర్ హీరోస్ అంటే స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అంటారు, అంటే 2020లో అనుకున్న స్టోరీ కాబట్టి. బట్ ఇప్పుడు వచ్చేసి కొంతమంది సూపర్ హీరోస్ తీస్తున్నారు. బట్ ఆ రోజు రాసినప్పుడే అనుకున్నా, మనం 2 టైప్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి సూపర్ హీరోలో. ఒకటి ఏంటంటే ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ టైప్, దే ఆర్ టెక్నాలజీ బేస్డ్ సూపర్ హీరోస్. అండ్ ద అదర్ పార్ట్ ఆఫ్ హీరోస్ ఇస్ ద సూపర్ న్యాచురల్ పవర్స్. సూపర్ న్యాచురల్ పవర్స్తో హీరో వచ్చేది కొద్దిగా కంఫర్టబుల్ అండ్ ఈజీ స్టోరీ, మనం కవర్ చేయొచ్చు సినిమాను కూడా. బట్ మీరు టెక్నాలజీ పరంగా తీయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, కన్విన్స్ కూడా చేయలేము ఆడియన్స్ని, ఇంత టెక్నాలజీ లేదు కదా అని. సో ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్కి ఆ జోనర్ని టచ్ చేద్దామని డిసైడ్ అయ్యి, ఇట్స్ రిస్కీ జోనర్, బట్ టచ్ చేశాను. ఐ థింక్ యు ఆల్ విల్ లవ్ ద ఫిలిం. ఇంకా ఎంత కష్టపడ్డాం అనేది మా బ్రదర్ చెప్పేశారు, చాలామంది చెప్పేశారు. ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ జర్నీ ఫర్ మీ ఫర్ ద పాస్ట్ 2.5 years. ఐ హ్యావ్ టు లీవ్ మై ఫ్యామిలీ అండ్ కమ్ హియర్ అండ్ గో ఎవ్రీ మంత్, యునో. But finally, with the support of all the family members, I completed it. And now I completely need the blessings of the media to take this film to the next level, take this film to the audience, you know, so that they can appreciate, they can see how much of hard work has done. And I can only promise that everyone will be entertained a lot. There is not even a single minute in the film which will be boring for you. You will be engaged throughout the film. It's a very సీరియస్ ఎంటర్టైనింగ్ ఫిలిం విత్ లాట్ ఆఫ్, అసలు చాలామంది ఇంకొకటి అనుకున్నారు, ఫ్యూచర్ అంటే నాకు ఒకటి ఉండేదన్నమాట. ఫ్యూచరు మన పిల్లల్ని చదువుకోమంటాం, బాగా చదువుకోకపోతే బాగోదని. కాకపోతే ఇప్పుడు నా ఫ్యూచర్ నేను మొత్తం మన ఇండియా అంతా నాశనం అయిపోయింది, ప్రపంచం అంతా కూలిపోయింది అంటే నేను ఎవరికి నోటిఫికేషన్ ఇస్తాను, పిల్లలు ఎందుకు చదువుకుంటారు అనేది ఒక డిస్టోపియన్ వరల్డ్ చూపించదలుచుకున్నాను నేను. I want to show how India will be in 100 years or 50 years. How great India will be, how technologically advanced India will be. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మన చదువుకునే యువత కూడా ఎస్ ఇండియా ఈ చోటుకి వెళ్ళబోతుంది రేపు, అందులో నా పాత్ర ఏంటి, నేనేం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అనే ఒక మోటివేషన్ కూడా ఇద్దామన్నా. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ద స్టోరీ టు ఏ డిఫరెంట్ టాస్ లెవెల్ ఆఫ్ ఒక డిస్టోపియన్ వరల్డ్ కూడా తీసుకెళ్ళొచ్చు, అది కావాలని నేను ఫ్యూచర్. సో అది కూడా ఒక ఐడియా అని ఇండియా ఎంత బాగుంటుంది, ఒక విజనే, నాకు ఒక విజన్ ఉంది ఇండియా అంటే ఇలా ఉండాలి, ఇలాంటి రోల్ ప్లే చేయాలి ఇండియా వరల్డ్ జియో పాలిటిక్స్లో అని ఒక విజన్ ఉంది. సో ఐ థింక్ అది కూడా కథలో చెప్పాను నేను, ఎలా ఉండబోతుంది ఇండియా ఫ్యూచర్ అని. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. ఐ థింక్ ఐఎమ్ డన్. ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ కెన్ ఆన్సర్. No, I wanted to ask epic one. ధర్మం is a fight. కర్మ Yes. అని. సో దాని గురించి అసలు ఎలా చెప్పబోతున్నారు? ఎపిక్ 1 అంటే ఎపిక్ 2 అవి కూడా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. దీని గురించి ఏమన్నా అంటే పార్ట్ 1, పార్ట్ 2, చాప్టర్ 1, చాప్టర్ 2 అనేది ఒక స్టోరీస్ బాగుంటాయి. బట్ దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టోరీ. ఇట్ కెనాట్ బి టోల్డ్ ఇన్, ఆ పేరే కొద్దిగా పెద్దగా ఉండాలి. ఎందుకంటే ఎపిక్, ఎందుకంటే ఇది మీరు స్టోరీ ట్రైలర్ చూసుంటే చెప్పుతున్నారు అక్కడ 100 ఏళ్ల కర్మ ధర్మాన్ని ఎదిరించింది. ధర్మము కర్మకి మధ్య చాలా ఒక కొరిలేషన్ ఉంది. నేను గొప్ప అని ఇద్దరు అనుకుంటారు, కానీ ఇద్దరు విడగొడితే ప్రపంచం నాశనం అయిపోద్ది. బట్ ఈ స్టేజ్ హెస్ కమ్. నా స్టోరీ పాయింట్ ఏంటంటే మనం చేసే కర్మ మనల్ని ఒక డెసిషన్ ఇస్తుంది, ఇలా అవుతుంది నీకు, ఇంకా ఈ కర్మ నీకు భారించాల్సిందే అని. కానీ ఒక వచ్చిన ప్రాబ్లం అంటే మన రియల్ లైఫ్లో ఈ కాలంలో జరుగుతున్న డెసిషన్స్, పొలిటికల్ డెసిషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇప్పుడు ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు, గాజా వార్ అవ్వచ్చు, హౌ ద వరల్డ్ ఈస్ గోయింగ్, ఎవ్రీబడి ఈస్ లుకింగ్ అండ్ ఎవ్రీబడి థింక్స్ దట్ దిస్ ఈస్ ఆల్ తప్పు, కానీ చేయక తప్పట్లా. సో దట్ మీన్స్ మనం ఒక కర్మ రాసుకుంటున్నాం. మనకు ఒక 100 ఏళ్ళు ఇలా జరిగితే కర్మ ఏం డిసైడ్ చేస్తుంది, మీరు ఇలా బతకాలి అని డిసైడ్ చేస్తుంది. కానీ 100 ఏళ్ళ తర్వాత వచ్చే ఒక సూపర్ సైన్యం ఈ కర్మ మాకొద్దు, అది తప్పు చేసింది మేము కాదు, మా పురాణాలు చేశారు వాళ్ళు,
మేము ధర్మంగా ఆ ధర్మం ప్రకారం తప్పు ఆ కర్మ. సో ఆ కర్మకి ఎగరెస్ట్గా వెళ్తా నేను అని ఒక టైం ట్రావెల్ చేసి వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ని ఎలా కాపాడుకోగలుగుతారా అనేది క్వశ్చన్ మార్క్. ఆ జర్నీ, ఆ సూపర్ గర్ల్ చేసే జర్నీయే ఈ సినిమా స్టోరీ. ఒక ఇమోషనల్ జర్నీ. షీ కెనాట్ విన్ డెస్టినీ. కర్మని మార్చుకోలేదు. ఆ కర్మతో ఎలా గెలవాలి, గెలిచే ఓపిక లేదు, గెలవలేదు. కానీ గెలకే ఆప్షన్ లేదు, గెలవకపోతే ఆప్షన్ లేదు. సో హౌ షీ ఈస్ గో, హర్ స్ట్రగల్ ఇస్ దేర్ ఇన్ ద హోల్ ఫిలిం. సో అందుకే కర్మ వర్సెస్ ధర్మ అన్నాను. అది అంటే ఆ బ్యాటిల్ కూడా చాలా పెద్ద బ్యాటిల్ అది. సో దీనికి చాలా పార్ట్స్ ఉన్నాయి. ఎపిక్ 2 కూడా ఉంది. నెక్స్ట్ ఫిలిం సూపర్ హీరో తెప్పిస్తాను. చాలా లేయర్స్ కనిపిస్తున్నాయి, చాలా డెప్త్ కనిపిస్తుంది సినిమాకి ఇప్పుడు ఈ మాటలు వింటుంటే. అంటే ఎక్కువ జియో పాలిటిక్స్ ఎక్కువ చదువుతారు, నేను ఇంటర్నేషనల్ పాలిటిక్స్. సో ఆ నాలెడ్జ్ అంతా కూడా పెట్టేసేసారు ఇందులో. సో సైఫైలోనే ప్యాట్రియాటిజం అన్ని ఉంటాయి అన్నమాట, అన్ని రకాల ఎమోషన్స్. అంటే రియల్ మీకు ఏ కాన్సెప్ట్ ఉన్నా సరే, ఒక రోబోట్ వచ్చినా, ఒక టైం మిషన్ వచ్చినా, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ లాజిక్. దేర్ ఎనీ డిస్కషన్ which will be happening in the film, any discussion between any characters will have a logic. Yes. It will have a pure logic and it will be convincing logic if you know the geopolitics of the world or current situations ఏం జరుగుతుందని చూస్తే మీకు ప్రతి సీన్ డిస్కషన్ కూడా ఇది రియలే కదా, ఇది రియలే కదా, ఇది నిజంగా కన్ఫర్మ్ అంటే లాజిక్ లేకుండా ఒక సీన్ రాయలేదు నేను. సూపర్ సూపర్ సో సూపర్. ఇక్కడ మీరు లాజిక్ లేకుండా ఒక సీన్ కనిపెట్టలేరు సినిమాలో. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. ట్రైలర్ చూసిన తర్వాత అండ్ మీ మాటలు విన్న తర్వాత ఇంకా క్యూరియాసిటీ పెరిగింది.